చంద్రబాబు దగ్గర ఎంత డీటెయిల్ సమాచారం ఉంటుందో తెలుసా? చంద్రబాబు గ్రౌండ్ లెవెల్లో పరిస్థితిని ఎంత లోతుగా అబ్జర్వ్ చేస్తాడో తెలుసా? చంద్రబాబు టేబుల్ మీదకి నేతల జాబితాలు, నేతల జాతకాలు ఎలా చేరతాయో తెలుసా? తెలియపోతే ఈ వీడియో చూడాల్సిందే. చంద్రబాబు నుంచి కాల్ వెళ్తుంది. ఆ ఊళ్ళో 300 మంది నీ మీద కోపంగా ఉన్నారు, వెళ్ళి క్షమాపణ చెప్పు అని పురమాయించాడు ఎమ్మెల్యేని. అసలు ఏం జరిగిందంటే, అనగాని సత్యప్రసాద్ అనే ఎమ్మెల్యే తన ధోరణిలో తాను ఉండే మనిషి. ఉన్నది ఉన్నట్టుగా అన్నది అన్నట్టుగా చేసుకుపోతూ ఉంటాడు. రేపల్లె ఇంకో పక్క వైకాపా పక్కగా స్కెచ్లు వేసి టీడీపీ లీటర్లను టార్గెట్ చేసుకుంటూ పోతోంది. ఊళ్ళ వారీగా వివాదాలు తవ్వితీయటం, పరిహారాలు లాంటివి ఉంటే వివాదాస్పదం చేయటం, అభివృద్ధి ప్రాజెక్టులను భూసేకరణ లాంటివి ఉంటే అడ్డుపట్టడం, అట్రాసిటీ కేన్ బనాయించేలాగా కుట్రలు సిద్ధం చేయడం వీళ్ళ పనులు. రేపల్లెలో కొన్నాళ్ళుగా ఇదే జరుగుతోంది. దేవి ఈ సీనే నడుస్తోంది. కొన్ని ఊళ్ళలో చేతికర్రలతో కొట్టుకునే వరకు వెళ్ళింది పరిస్థితి. పరిసిపాడు ప్రాంతంలో ఇలాంటి అనుకోని విధానమే ప్రబలింది. జనంలో అపోహలు పెరిగాయి. ఎమ్మెల్యే పనిచేయడం లేదనేటువంటి ముద్ర వేసేందుకు ప్లాన్ రెడీ చేశారు. గ్రామ స్థాయిలో చిన్న సైజు తీర్మానం కూడా చేయించారు. దాదాపు 300 మంది జమ అయ్యారు. ఈ విషయం సీఎం వరకు వచ్చింది. అంతే, జిల్లాల వారీగా సమీక్షలు, పరిస్థితులు, టికెట్ వ్యవహారాలు వచ్చినప్పుడు చంద్రబాబు క్లియర్గా చెప్పాడు, ఫలానా చోట నీ మీద ఇలాంటి ఫీలింగ్ ఉంది, పొరపాటు ఎక్కడ జరిగిందో చెక్ చేసుకోండి, సరి చేసుకోండి అని చెప్పాడు. అక్కడే ఇలాంటి లెక్కలు బయటపడ్డాయి. అలాంటిదేం లేదు, ఎవరో మీకు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదేమో అనే అభిప్రాయం వచ్చింది అవతల నుంచి. చెక్ చేసి చెప్పండి అని పంపాడు చంద్రబాబు. తీరా చూస్తే అదే అక్షరాల నిజం. ఆ ఎమ్మెల్యే ఆశ్చర్యపోయాడు. నాకు కూడా తెలియని విషయం ఆయనకి తెలిసిందా అంటూ అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ కూర్చోబెట్టి సమస్య పరిష్కరించాడు. చంద్రబాబు దగ్గర ఎంతటి క్షుణ్ణమైన సమాచారం ఉంటుందో చెప్పేందుకు ఇదే ఉదాహరణ. ఇప్పుడు అనగానే హ్యాపీ, ఆ ఊరు కూడా యమాఖుషి. ఇంతకన్నా ఏం కావాలి? మరి ఇంత లోతుగా ఆలోచిస్తున్నాడు చంద్రబాబు అంటే ఏపీలో ఇప్పుడు ఏం జరుగుతున్నట్టు? ఓ మారుమూల మండలంలో ఎక్కడో చివరి ఊళ్ళలో జరిగిన విషయాలే సీఎంకి తెలుస్తాయి. రియాక్ట్ అవుతున్నాడంటే ఫలితాలు ఇంకెంత పర్ఫెక్ట్గా ఉండబోతున్నాయో ఈ ఎన్నికల్లో చూస్తే అర్థమైపోతోంది.